హాయ్ గైస్, ఏపీఎంసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కానీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు వెబ్ ఆప్షన్ లిస్ట్ కావచ్చు, కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి అలానే ర్యాంక్ కార్డ్ సెండ్ చేస్తే మీకు కంప్లీట్గా వెబ్ ఆప్షన్ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే అన్ని పీడిఎఫ్స్ అయితే వస్తాయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకైతే మెసేజ్ చేయొచ్చు. ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్టిక్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్ కి 81794062 8152 10 hours లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్కే మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్ విషయాన్ని చూసినట్లయితే మనకి కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్తానండి. మనకి జూలై ఫస్ట్ వీక్లో సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రావాలన్నమాట. మనకి ఫస్ట్ వీక్లో మనకైతే రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరిగింది మనకి. అలానే ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి సెకండ్ వీక్లో కౌన్సిలింగ్కి రిజిస్టర్ అయితే అవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా. అలానే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వీక్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని రెన్యువల్ చేయించుకోండి. ఇప్పుడే ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే కనుక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక వీడియో రూపంలో మీకు అయితే చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ టైంలో మీరైతే రెడీ చేసుకోండి. ఆ టైంలో మీకు కౌన్సిలింగ్ అనేది ఈజీగా ప్రాసెస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి జూలై 4th వీక్లో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఒక ప్రయారిటీ ఆర్డర్లో మీరైతే పెట్టుకోవాలండి. అలానే రిజిస్టర్ అయిన స్టూడెంట్కి మేమైతే కంప్లీట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ మేమే ఇస్తాం అనమాట. టాప్ 2 లిస్ట్ అయితే తీసి మీ ర్యాంక్కి ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వస్తుందో ప్రతిదీ డీటెయిల్గా మీకైతే పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 4 daysలో మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న కాలేజెస్లో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో మీకైతే అఫీషియల్గా వెబ్సైట్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ లెటర్ని తీసుకెళ్ళి మీరైతే కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత దాని సాఫ్ట్ కాపీ తీసుకొని మళ్ళీ ఆఫ్లైన్లో కూడా మనం కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే మనకి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ సీట్ వస్తుందో అది కన్ఫర్మ్ చేస్తారు. లేదనుకుంటే మీకు సీట్ అయితే ఇవ్వరన్నమాట. కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుందండి. ఇవన్నీ అప్డేట్స్ అన్ని కూడా మీరు రిజిస్టర్ అయిన స్టూడెంట్ అయితే కనుక మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో టైం టు టైం అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరన్నా రిజిస్టర్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయ్యి పీడిఎఫ్స్ అని తీసుకోండి. మీకు మీ యొక్క వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ర్యాంక్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఆగస్ట్లో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. అలా థర్డ్ ఫేజ్ ఇలా మనకి ఉంటూ ఉంటాయన్నమాట. టైం టు టైం మీకైతే అఫీషియల్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ జస్ట్ మీకు కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే అఫీషియల్గా రిలీజ్ చేసిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.